ఫీజు కట్టి లైసెన్స్ తీసుకోవాలి. ఈ 1000 రూపాయలు ఫీజు కడితే ఒక్కసారి ఆ రైతు ఏదైతే ఆక్వా రంగంలోకి దిగుతాడో చివరికి అతను ఆక్వా రంగాన్ని వదులుకొని పోయేంత వరకు కూడా 1000 రూపాయలు కట్టాల్సిందే. జిల్లాలో కొన్ని వేల ఎకరాలు ఆక్వా రంగంలో సాగులోకి ఉన్నాయి. కానీ రికార్డుల్లో వేలల్లో ఉంటే ఇక్కడ వందల్లో ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే స్వయాన నేనే ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదులు చేసినప్పుడు గౌరవ FDO వారు ఏం చెప్తారంటే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోలేమంటారు. ఏపీ సాగు యాక్ట్ రూల్ 24లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఏమని, అయ్యా ఎవరైనా ఆక్వాకల్చర్ సాగు అనుమతి లేకుండా సాగు చేస్తుంటే ఇమీడియట్లీ ఏపీ SPDCల వరకు లేఖ రాసి విద్యుత్ కనెక్షన్ కట్ చేయమని చెప్తున్నారు. అదేవిధంగా ఆక్వాకల్చర్ ప్రోడక్ట్ మొత్తం కూడా సీజ్ చేసి డిస్ట్రిక్ట్ ఫిషరీ అకౌంట్లో డిపాజిట్ చేయమని చెప్పి కూడా చట్టం చెప్తుంది. అమలులో మీరు చూడండి, ఎవరన్నా మాలాంటి